హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి. అదేనండి మటన్ మ్యాంగో కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా అలాగే సింపుల్గా మటన్ అండ్ మ్యాంగో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. సో ముందుగా మనము మటన్ని క్లీన్ చేసేసుకొని ఈ మటన్ని మనం ఫస్ట్ కుక్కర్లో వేసుకుందామండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో మటన్ వేసుకుని కుక్ చేసుకుందాం. ఇది ఒక 1/2 కిలో. సో ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుని ఇది ముందు 4 విజిల్స్ వచ్చే వరకు ఈ మటన్ని ముందు కుక్ చేసేసుకుందామండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాము. ఫోర్ విజిల్స్ అయిపోయినాయండి. ఒకసేపు మనం ఇలాగే ఉంచి తర్వాత దించేద్దాం. ముందుగా మనం మటన్ కుక్కర్లో పెట్టేసుకున్నాం కదండి. 4 విజిల్స్ వచ్చేసినాయి. కుక్కర్ ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మటన్ తర్వాత మామిడికాయ కర్రీ మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేద్దాం. మనం ముందు చూసాం కదండి, కుక్కర్ పెట్టినప్పుడు మనం మటన్ వేసి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందామండి. ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నది, గ్రీన్ చిల్లీస్ ఒక 5-6 ఉంటాయి గ్రీన్ చిల్లీస్. సో పీసెస్గా కట్ చేసుకున్నది మనం కొద్దిగా దీనిలో పసుపు యాడ్ చేసేసుకుందామండి. తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. కొద్దిగా పసుపు యాడ్ చేసేద్దాం. మూత పెట్టేద్దాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఫ్రై అయినవి చాలా మటుకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము గ్రేవీలోకి. ఇందాక మనము మటన్కి వేసుకున్నాం, కొంచెం దీనికి వేసుకుంటున్నాం. దీనిలో ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తామండి. ఇంకా మసాలా ఏమీ యాడ్ చేయం. ఎందుకంటే మ్యాంగో వేస్తున్నాం కాబట్టి, మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి ఇంకా మనం మసాలా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కుక్కర్లో కుక్ చేసుకున్నాం కదండి, ఆ మటన్ వేసేద్దాం. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకుందామండి. మటన్ వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి తిప్పుకుందాం. చాలా మటుకు మటన్ కుక్ అయిపోయింది కుక్కర్లో. సో ఇంకా మిగతాది ఇప్పుడు ఉడుకుతుంది. మెత్తగా అయిపోయింది కదండి. కొద్దిసేపు మూత పెట్టేద్దాం కలిపేసుకొని. ఆనియన్స్ గ్రేవీ ఇదంతా కలిసిపోయింది కదండి. ఒక 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. కర్రీకి సరిపడా కారం అయితే వేసేద్దాం.
ఒకసారి కలిపేసుకుందాం కారం. ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి. కల్లుప్పు యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకుందాం ఒకసారి. దీనిలో మనకి మసాలా వేయకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మ్యాంగో వేస్తున్నాం కాబట్టి చక్కగా టేస్టీగా. ఎవరెస్ట్ పండుగలు అయితే ఉంటారంటే తినని వాళ్ళు కూడా తినేస్తారు, మటన్ తిన్న వాళ్ళు కూడా. మ్యాంగో వేస్తే ఈ మ్యాంగో పీసెస్ పులుపు దీనికి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సరే ప్రిపేర్ చేయండి, మీరు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మ్యాంగోస్ దొరుకుతాయి, అందుకనే ఈ టైంలో మనం దొరికే టైంలో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి, వాటర్ యాడ్ చేసేసుకుందాం. కొద్ది కరివేపాకు, కుక్కర్లో మటన్ మనము కుక్ చేసుకున్నాం కదండి, ఆ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనకి ఇది బాగా కుక్ అవడానికి దీనిలో ఒక గ్లాస్ పైన వాటర్ అయితే యాడ్ చేసేసాము. సాల్ట్ కూడా వేసేసాము. ఇంకా మనం ఇది జస్ట్ కొంచెం ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత మ్యాంగో పీసెస్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం మ్యాంగో పీసెస్ యాడ్ చేసేసుకుందామండి. జస్ట్ మీడియం సైజు మ్యాంగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, క్లీన్ చేసేసి మనం ఈ మ్యాంగో పీసెస్ వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం. ఈ గ్రేవీ దగ్గర పడిపోయే లోపు ఈ మ్యాంగో పీసెస్ అన్నీ ఉడికిపోయి ఈ పులుపు అంతా మటన్కి పట్టేస్తుంది. మూత పెట్టేద్దామండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. ఒక 10 minutes తర్వాత చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక ఆయిల్ చాలా ఉన్నట్టుంది. మ్యాంగో వేయంగానే ఇదంతా మ్యాంగో పీసెస్ వేసిన వాళ్ళనే పులుపు కదా, చక్కగా ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు. ఆయిల్ మెత్తగా ఉడిపోయిందండి, మ్యాంగో మొత్తం మెల్ట్ అయిపోయింది, దీంట్లో కలిసిపోయింది గ్రేవీలో. ఈ పులుపు అంతా మటన్ పట్టేసింది, ఇంకా దగ్గర పడిపోయిందండి. కర్రీ అయితే అయిపోయినట్టే. లాస్ట్గా మనం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుందాం. ఇంతేనండి, కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవటమేనండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాంగో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చక్క పులుపులుగా. సో ఈ విధంగా తయారు చేస్తే సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే పుల్లగా చక్కగా ఉంటుంది కర్రీ. Okay friends, thank you for watching. Please subscribe our channel, share your friends and your family members. Okay, nandi curry aithe prepare ayipindi. Okay, bye.